ఎడారిలో సెలయేర్లు. సెప్టెంబర్ 27వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. ప్రాయశ్చిత్తము నాకు దొరికిను. యోబు గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనము. ఆత్మీయ స్వస్థత అంటే మన శరీరానికి క్రీస్తు శిరస్సై ఉండడమే, మన దేహంలో క్రీస్తు ప్రాణమై ఉండడమే, మన అవయవాలన్నీ క్రీస్తు శరీరంగా రూపొంది మనలో క్రీస్తు జీవం ప్రవహించడం, పునరుత్థాన శరీరంలాగా రూపాంతరం పొందడం, ఇదే ఆత్మకు స్వస్థత. క్రీస్తు మరణం నుండి తిరిగి లేచి శరీరాన్ని ధరించుకొని మహిమలో తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడైన సత్యమే ఈ ఆత్మీయ స్వస్థత. సజీవుడైన ఆ క్రీస్తు తన లక్షణాలన్నిటిలో, శక్తి అంతటిలో మనవాడయ్యాడు. మనం ఆయన శరీరంలోని అవయవాలం. ఆయన శరీర మాంసం, ఎముకలు మనమే. మనం నమ్మి స్వంతం చేసుకోగలిగితే ఆయన జీవం మనదవుతుంది. దేవా, నా శరీరం నా ప్రభువు కోసం అని, నా ప్రభువే నా శరీరమని తెలుసుకునేలా సహాయం చెయ్యి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. దాదాపు 25 ఏళ్ల క్రితం ఒక సందర్భంలో నా మనసు పూర్తిగా అలసిపోయి పని చెయ్యలేని స్థితికి వచ్చేసింది. అప్పుడు ఈ వాక్యమే దైవికమైన స్వస్థత గురించి సత్యాన్ని నాకు స్ఫురింపజేసింది. తెరచిన నా హృదయపు వాకిలి గుండా క్రీస్తు ప్రవేశించి క్షణక్షణము దానిని శక్తితో నింపి జీవం పోసి తన వ్యక్తిత్వపు సన్నిధితో, శక్తితో ఆవరించి నన్ను మొత్తంగా నూతనపరిచాడు. అటుపైన దేవుడు నావాడే. ఆయన్ను ఎంత మట్టుకు నాలో ఇముడ్చుకోగలనో అదంతా నా సొత్తే. ఈ మహాశక్తివంతుడైన వాడే మనలో నివసించే దేవుడు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఆయన గ్రహాలకు సూర్యుడెలా కేంద్రస్థానమో అలాగే నాకు కేంద్ర బిందువై నా మనసులో గొప్ప శక్తికారకమై ఉత్తేజపరుస్తూ ఉన్నాడు. నాలో నా భౌతిక శరీరం మధ్య ఆయన పీఠం వేసుకుని కూర్చున్నాడు. నా శిరస్సు మధ్యలో ఉన్నాడు. జార్జ్ ముల్లర్ చెబుతారు, 20 సంవత్సరాలుగా నా జీవితంలో నేను అనుభవించే వాస్తవిక అనుభవం, ఈ సత్యం ఇంకా స్థిరపడి ప్రస్తుతం నా 70వ ఏట నేను ఇంకా 30 సంవత్సరాల యువకునిలా హుషారుగా ఉండగలిగేలా చేసింది. ఇప్పుడు నాలో ఉన్నది దేవుని బలమే. నేను గతంలో చెయ్యగలిగిన దానికన్నా మానసికంగాను, శారీరకంగాను రెండింతల పనిచేస్తున్నాను. నా భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక జీవితం ఊటబావిలాగా ఎప్పుడూ నిండుగా ఉంటుంది. అన్ని రకాలైన వాతావరణాల్లోనూ ప్రయాణాలు చేస్తూ రాత్రింబవళ్ళు బోధిస్తూ పనిచేయగలుగుతున్నాను అని శరీరం, ఆత్మ విముక్తి నొందాయి. ఓ దేవా, పవిత్రుడనై నీ కర్పిస్తాను. ఇక ముందెన్నటికీ కృతజ్ఞతార్పణ. నా శాయశక్తుల సంపూర్ణంగా నీ మహిమలో ఐక్యమవుతాయి గాక. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్, ఆమెన్.